నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. ఏ రాశి వాళ్ళు, ఏ లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి? అసలు ఎందుకు దర్శించుకోవాలి? ఏంటి దానికి? అంటే జ్యోతిర్లింగానికి ఉంది 12 ఉన్నాయి, 12 ద్వాదశ రాశులు ఉన్నాయి, ద్వాదశ లగ్నాలు ఉన్నాయి. ఖచ్చితంగా రిలేట్ అయ్యి ఉంది, లేకపోతే అంత ఉత్తినే రాదు కాబట్టి సో ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనేది సవివరంగా తెలియజేస్తున్నారు. మిథున రాశి వరకు మాట్లాడుకోవడం జరిగింది. ఇక కర్కాటక రాశి వాళ్ళు, లేకపోతే కర్కాటక లగ్నం వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి? ఒకవేళ దర్శనం చేసుకోలేని పక్షంలో మంత్ర రూపంలో కూడా చెప్తున్నారు. అంటే ఆబ్స్టాకల్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి కష్టం నుంచి బయటపడి క్షేత్రానికి వెళ్ళి ఆయన ఎనర్జీ ద్వారా, అంటే అక్కడికి వెళ్ళి ఆ ఎనర్జీని గెయిన్ చేసుకుని జీవితంలో డెఫినెట్ గా వాళ్ళు అనుకున్నటువంటి విధంగా జీవితం మారాలి అని అంటే కర్కాటక లగ్నం వాళ్ళు ఏం చేయాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి? జ్యోతిర్లింగం. అంటే ఇప్పుడు మీరు క్షేత్రము అన్నారు. అంటే క్షేత్రం అంటే ఏంటి? అంటే కొన్ని శక్తుల సమూహాన్ని క్షేత్రం. అలాగే మనం అంటే భారతదేశంలో ఈ క్షేత్రాలు పుణ్యక్షేత్రం. అంటే పుణ్యక్షేత్రము అనే పదం ఎందుకు వచ్చిందమ్మా? అక్కడికి వెళ్ళడం ద్వారా పాపం క్షయమై పుణ్యాన్ని సమపార్జన చేసుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా భారతదేశ వైశిష్ట్యంలో మనం వీటిని ఎలా చూడాలంటే మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్. ఆ దేవాలయం ఏమి ఏదో ఇటుకలు తెచ్చి గుడి కట్టినట్టుగా అన్నట్టుగా ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రం యొక్క స్థాయి ఎనర్జీని బట్టి ఆ దేవాలయ ప్రాంగణం కానీ, అక్కడ ఉన్నటువంటి గర్భగుడి కానీ, లేకపోతే ఆ ప్రాకారం కానీ, ధ్వజస్తంభం కానీ, ప్రతిదీ కూడా ఒక ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తూ స్ట్రక్చర్. అదే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం కూడా పుణ్యక్షేత్రము కూడా అంటే ఇది స్వయంభూ దేవాలయాలు. అక్కడ భగవంతుడే దయాళువై ప్రవేశించడం ద్వారా స్వయంభూగా వెలిసిన క్షేత్రాన్ని దర్శించి ఇది ఇలా ఉండాలని అప్పట్లో వాళ్ళు మనకి ఈ దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు అండ్ ఆర్కిటెక్చర్ కూడా అసలు ఎంత అర్థవంతంగా ఉంటుందో నిజంగా మనం తెలుసుకుంటే ఆ గోపురాలకు ఉన్నటువంటి అంటే అలా కట్టడానికి, అంత హైట్ లో కట్టడానికి కింద ఉన్నటువంటి యంత్రాంతో అనుసంధానం చేయటం కానీ అయ్యి బాబోయ్. అలాగే ధ్వజస్వామం ప్రతిదీ కూడా ఆయనం ఒక ప్రాణ స్వరూపం. ఒక వాస్తు పురుషుణ్ణి పడుకోబెడితే గర్భగుడి ఎక్కడ వస్తుంది, అక్కడ నుంచి దీని డిస్టెన్స్. అంటే నేను సూర్యనారాయణమూర్తి విగ్రహం చెక్కిస్తున్నాను 7 అడుగులు చెప్పాను కదా. ఆయన అడుగుతుంటే ఆయన ఏమంటారంటే, ఆయనతో మాట్లాడుతూ ఉంటే విగ్రహం సైజుని బట్టి గర్భగుడి యొక్క కొలతలు ఉంటాయి. గర్భగుడి యొక్క కొలతలు పట్టుకుని ఆ విగ్రహం నాభి దగ్గర నుంచి ధ్వజస్తంభం ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, ఎంత హైట్ లో ఉండాలి, ఆయన నాభి దగ్గర నుంచి. ఈ ప్రతిదీ కూడా కాలిక్యులేటెడ్. ఇది ఆగమ శాస్త్రాలను అనుసరిస్తూ చేస్తారు. అందులో వాడేటువంటి శిల ప్రతిదీ అంత శక్తి ఉంటుంది. ఎన్ని తరాలు, ఎన్ని యుగాలు మారినా డెఫినెట్ గా దాని వైభవం దానికే ఉంటుంది. అంటే ఇప్పుడు కేవలం ఏదో పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళాం, లోపల ఆయన ఓంకారేశ్వరుడు ఓంకార రూపంలో ఉన్నారు, దర్శనం పెట్టేసుకున్నాం, దండం పెట్టేసుకున్నాం, అంటే దండం పెట్టేసుకుని అంటే పుణ్యం వచ్చేస్తుంది. ఇది కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రతి రాయి, ప్రతి శిల్పంలోనూ మీరు చూడండి కొన్ని దాంట్లో గుండు సూది దూరేలా చూపిస్తారు. అంటే గుండు సూది దూరుతుంది అంటే దాన్ని చెక్కడానికి ఆయన ఇంకేం వాడుంటాడు? అయ్య బాబోయ్ కూడా చేయలేము. వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఎంత చిన్న సూక్ష్మ రూపంలో ఉంటాయి. సూక్ష్మంగా ఉంటే అంత శిల్పాన్ని, అంత గట్టిగా ఉండే శిల్పాన్ని ఎలా చెక్కగలరు?
ఏమి నైపుణ్యత సార్, అద్భుతం అంటే ఏదో వెళ్ళిపోయాం చూసేసాం కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి సంపద, నేను పూరి జగన్నాథ్ దేవాలయం అక్కడ కింద నిలబడి చూస్తే 190 అడుగుల ఎత్తు గోపురం. అమేజింగ్ అసలు. ఎలా అమ్మా, ఎలా అంటే ఇప్పుడంటే మనకి క్రేన్లు ఇవన్నీ ఉన్నాయి, మరి ఆ రోజుల్లో ఏం వాడారు, ఎలా కట్టారు, భగవత్ శక్తే అదంతా. తంజావూరు ఒక్కొక్క దేవాలయం ఆ గోపురాలు, అరుణాచలం అమ్మ బాబాయ్, అంటే మన క్షేత్రాలు, అంటే భారతదేశం నాగరికత అభివృద్ధి చెందడానికి పూర్వమే అంటే మిగతా దేశాల్లో భారతదేశంలో అభివృద్ధి చెందేసి ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేసేసారు. అలాంటి అద్భుతమైనటువంటి శాస్త్ర గ్రంథాలని నలంద విశ్వవిద్యాలయంలో వాళ్ళు ఓర్వలేక తగలబెట్టేస్తే నెలలు నెలలు ఖాళీ అంట. అంటే ఎంత సంపదని మనం కోల్పోయాం. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అక్కడికి వెళ్ళడం ద్వారా కనీసం వాళ్ళు ఏం ఆలోచించారు అని ఆలోచిస్తే వాళ్ళతో మనం అనుసంధానం కలిగితే ఇంత పెద్ద దానికి అక్కర్ల మన ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, మన ఇల్లు ఎలా బాగుండాలి, మన జీవితాలు ఎలా అభ్యున్నతి చెందాలి దానికోసం. అంటే మీరు ఏం అడిగింది కర్కాటక రాశి, దీని గురించి ఎంత ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనస్సు ప్రధానం, ఇది చంద్రుడు ప్రధానం, కర్కాటకం కాబట్టి. చతుర్థం అంటే గృహాలు, వాహనాలు. అక్కడ అప్పట్లో వాహనం అంటే మనకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కార్లు ఉన్నాయి, అప్పట్లో అసలు ఏ టెక్నాలజీ లేకుండా ఇంత దూరాలు ప్రయాణం చేశారు, ఇంత హెవీ శిల్పాలను తీసుకొచ్చారు. ఇవి నాలుగిటిని మనకి అక్కడ కర్కాటక రాశి సూచిస్తుంది, చంద్రుడు ప్రధానంగా ఉంటాడు. అందుకని మనం అక్కడ మాట్లాడుకునేది ఓంకారేశ్వర్. ఓంకారేశ్వర్ అద్భుతం. ఎక్కడ ఉంది సార్ ఓంకారేశ్వర్? ఇది ఓంకారేశ్వర స్వామి మనకి మధ్యప్రదేశ్ లో ఉంటుందమ్మా. అంటే ఇక్కడ అక్కడికి వెళ్ళి ఆ స్వామిని ఏదో దర్శనం చేసుకుంటే పుణ్యం వచ్చేస్తుంది కాదు, మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి అనుసంధానం చేయడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో, ఆ శక్తిని ఎలా మనకి వ్యక్తపరిచారు. మీరు నేను వచ్చే ముందు చూశాను చాగంటి కోటేశ్వరరావు గారు ఆ తీరం గురించి, ఆయన ఇంకో వర్ణనాతీతం ఎంత అద్భుతంగా చెప్పారమ్మా ఆయన. కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక లగ్నం వాళ్ళు కూడా ఈ ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా వాళ్ళ జీవితాల్లో, అంటే మనం ఈ చతుర్థం అంటే తల్లి మాతృస్థానం, తెలుసో తెలియకో మనం ఇబ్బంది పెట్టుంటాం మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. అందులో ఈ అంటే పితృదోషాలు అనేవి చెప్తూ ఉంటారు, ఏవో కార్యక్రమాలు చేస్తాం. ఈ మాతృదోషం గురించి ఎక్కడా కూడా నివృత్తి కూడా లేదు. కానీ అక్కడికి వెళ్ళి ఆ తల్లికి ఉత్తమ గతులు కల్పించగలిగితే, బాధతోటో అంటే మనం బాధ పెట్టాం కాబట్టి బాధతోటో ఇబ్బందితోటో ఆ తల్లి ఈ తనువు చాలించేసి వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ ఇంకొక జీవికి జన్మనివ్వాలి, ఆవిడ మళ్ళీ రావాలి అవకాశం ఉంటే ఆవిడికి మోక్షాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని, నాకు అద్భుతమైనటువంటి జన్మనిచ్చినటువంటి తల్లికి నేను చేసినటువంటి దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ఓంకారేశ్వరం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకి అది నాదం ఏంటి, ఆది ప్రణవనాదం ఏంటి, అక్కడ మీకు దేవాలయ స్ట్రక్చర్ అంతా కూడా ఓంకార స్వరూపంలో ఉంటుంది. బ్యూటిఫుల్, వెళ్ళాలి ఒక్కసారి. సరే, అంటే ఇవి అనుకోకుండా నాకు అంటపడినవా నా ద్వారా ఇప్పటి వరకు నేను చూశాను. వీటి గురించి పెద్దగా అంటే జ్యోతిర్లింగాల గురించి ప్రస్తావన ఉంది, కానీ ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి లేదు, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కానీ ఈ ద్వాదశ ఆదిత్యుల గురించి కానీ పెద్దగా ప్రస్తావన లేవు. ఇవన్నిటిని అనుసంధానం చేస్తూ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి స్ఫురణ 10 మందికి తెలియజేయడం ద్వారా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి రుణాన్ని తీర్చుకుంటాను. నేను మొట్టమొదటిగా చేసింది, నేను నా తల్లిని తీసుకుని అక్కడికి వెళ్ళాను, నాకు జన్మనిచ్చిన తల్లిని తీసుకుని రామేశ్వరం వెళ్ళడం జరిగింది. ఇక అక్కడ మొదలైంది ఈ ప్రయాణం. ఇది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి తల్లి రుణం తీర్చుకోవాలి, అందరూ తీర్చుకోవాలి కాబట్టి ఓంకారేశ్వరం అందరూ వెళ్ళాలి, ఓన్లీ కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి కాదు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి. అంటే అక్కడికి వెళ్ళడం ద్వారా ఈ దోషాలు తీరుతాయి. కర్కాటక రాశి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, భౌతికంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి వెళ్ళలేమండి, ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే ఇంకా ఏవో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా మరి దీనికి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఇబ్బందులు వస్తున్నాయని అన్న ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే అడ్డంకి వస్తుంది. మరి వాటి నుంచి బయటపడాలంటే మంత్ర రూపంలో కూడా చెప్తున్నారు కాబట్టి ఏ మంత్రం చేసుకోవాలి? మన స్వామి దయాలువై ఓంకారంలో ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు మన ఊర్లో శివాలయంలో కూడా ఉన్నారు. ప్రతి సోమవారం వెళ్ళటం, అక్కడ కూర్చొని కర్కాటక రాశి వాళ్ళు జపించాల్సిన ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా జపిస్తూ సోమవారం మన ఊర్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ స్వామికి ఒక
బెల్లము, ఉమ్. కొన్ని నీళ్లు, చిటికెడు నీళ్ళు వేసినా చాలా ఆయనకి. ఉమ్. అభిషేకం చేయించుకొని అక్కడ కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకుంటే Right. ఆ స్వామి అడ్డంకులన్నింటిని తొలగించి, చతుర్థం అంటే వాహన యోగం కదా, ఉమ్. అన్నీ ఇస్తాడు. అన్ని ఇస్తాడు అన్నీ ఇస్తాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు. అమ్మో ఐశ్వర ప్రదాత. రైట్ సార్, ఆ మంత్రం చదివి వినిపిస్తాడు. హ. కావేరిక నర్మదాయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీసం శివమే మీడే. ఇది అంటే మనకి కావేరీ నది నర్మదా నది యొక్క సంగమ క్షేత్రం, ఇంకా పవిత్రం. ఉమ్. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక నది, ఉంటుంది, ఏదో జీవనది ఒక ఉంటుంది. కనీసం జీవనది కంపల్సరీ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల మనకి ఈ చెరువులు ఉంటాయి, ఉమ్. దేవాలయ ప్రాంగణాల్లో కోనేరు అంటారు. కోనేరులు ఉంటాయి. అంటే అక్కడ ఆ క్షేత్రానికి ఉన్నటువంటి శక్తి ఆ జలంలో నిక్షిప్తమై ఉంటుంది. మన అందుకనే తీర్థము ఉమ్. అంటే ఆ తీర్థము అంటే ఉదకము. ఉమ్. ఉదకం ఏం చేస్తానంటే మనల్ని శుద్ధి శుద్ధి చేస్తుంది. చేస్తుంది. దాన్ని మనం స్నానం ఆచరించడం ద్వారా, Right. తీర్థం తీసుకోవడం ద్వారా, ఆ తీర్థ ప్రాంతానికి వెళ్ళడం ద్వారా మనలో ఏదైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని అధిగమించి మన జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి ఉపయోగపడుతుంది. బ్యూటిఫుల్. వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక శక్తి మనకు తెలియకుండా నిగూఢంగా ఉంటుంది. ఆ శక్తులన్నింటినీ పరీక్షించడం ద్వారా, ఏదో వెళ్ళాము దండం పెట్టుకున్నాం అంటే, చూడండి నాకు మా అమ్మగారు చెప్పారు, వాళ్ళు బస్సులో వెళ్తారు, ట్రావెల్స్ వాళ్ళు వేస్తారు, పరిగెడుతూ ఉంటారు, అవును, లెక్క కౌంట్ మీకు 12 లెక్క చెప్పాను, 12 చూసేయాలి తప్ప. చూసేయాలి. నేను మా అమ్మగారిని తీసుకుని వెళ్ళాను, మనసు అక్కడ పెట్టాలి. హారతులు జరుగుతున్నాయి, ఆ, కూర్చున్నాం అంతే, 1 గంట పడుతుంది కూర్చోవాలి. ఉమ్. ఆ క్షేత్రం యొక్క మహిమను తెలుసుకోవాలి, exactly. ఏదో చేసేయాలి, మొక్కుబడి తీర్చుకోవాలి. హడావిడి హడావిడి హడావిడి. పరిగెట్టొద్దు అసలు. ఉమ్. తలుపులు వేసుంటే గుమ్మం దగ్గర దండం పెట్టుకు వచ్చేస్తారట, అయ్యో, ప్లస్ షాపింగ్లు ఇవి చూస్తారు. మనం పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకు వెళ్ళేది అక్కడ వాళ్ళు నిర్మాణ శైలిని చూడడానికి. అక్కడ ప్రతి శిల్పం అదే శివుడు, అదే శివాలయం మనకు ఆంధ్రప్రదేశ్లో ఒకలా ఉంటుంది, తమిళనాడులో ఒకలా ఉంటుంది. అవన్నిటిని మనం పరీక్షించాలి. క్షేత్రాలకు అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అక్కడ కంపల్సరీ ఏ క్షేత్రానికి వెళ్ళినా ఒకరు జాము నిద్ర చేయాలి, నిద్ర చేసి రా. స్నానం చేయాలి, నిద్ర చేయాలి. అక్కడ ఉన్నటువంటి అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి దీని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్య